తిరుపతిలో రాజకీయ ఉధృత పరిస్థితులు తారాస్థాయికి చేరే అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ శక్తి ప్రదర్శనగా భారీ నిరసన చేపట్టింది. వందలాది మంది కార్యకర్తలు రోడ్డుకి ప్రభుత్వం తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి వైసీపీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్సీ సిపై సుబ్రహ్మణ్యం సహా పలువురు నేతలు పాల్గొన్నారు. గ్రాండీ రిడ్జ్ హోటల్ వద్ద జరిగిన ఘటనపైన వైసీపీ నేతలు కార్యకర్తలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించి నగరంలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని ప్రకటించారు. ఎంతోమంది చైర్మన్లు వచ్చారు టీటీడీ బోర్డుకి. బీఆర్ నాయుడు గారు చైర్మన్గా పదవి తీసుకున్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. కొండపైన ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఆ కొండని కాపాడుతున్నాడు. దాన్ని ద్వేషించి వెంకటేశ్వర స్వామిని ఆయన యొక్క ఇమేజ్ని తగ్గించే కార్యక్రమాలు బీఆర్ నాయుడు గారు చేస్తూ ఉన్నారు. దీన్ని మొత్తం తీసుకుని వచ్చి కరుణాకర్ రెడ్డి గారు ప్రజలకు తెలియపరుస్తున్నాడు. పవిత్రమైన దేవాలయంలో ఈ రాసలీలలు ఎందుకు, ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పినప్పుడు బీఆర్ నాయుడు గారే నాకు ఆమెకి 30 సంవత్సరాలు సంబంధం ఉంది, వాళ్ళకి నాకు లేని బాధ మీకెందుకని చెప్పడం కూడా జరిగింది. కానీ బీఆర్ నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏమంటే, నువ్వు ఎన్ని మందితోనే ఉండు, అదేం మాకు సంబంధాలు లేవు, కానీ పవిత్రమైన దేవాలయంలో ఇటువంటి చేష్టలు చేయటం చాలా తప్పు. కానీ చంద్రబాబు నాయుడు గారు అదే కానీ బీఆర్ నాయుడు గారు చెప్పిన స్టేట్మెంట్ ఏమంటే, నేను ఛానల్ పెట్టింది చంద్రబాబు కోసమే, నా పేపర్ ఉండేది చంద్రబాబు కోసమే, మేమందరూ కూడా చంద్రబాబు కోసం తప్పిస్తున్నాము, నేను ఎన్ని తప్పులు చేసినా చంద్రబాబు నన్ను రాజీనామా చేయమని అడగడు, ఆ ధైర్య సాహసం కూడా ఆయనకి లేదు, కాబట్టి నేనేమిరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం మీరందరూ కూడా చూశారు. ఎంతోమంది